హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉండి మన కో జైల్లో ఉండడం చూస్తున్నాం. అయితే జైలు నుంచే కూడా తన సీఎం పదవిని కంటిన్యూ చేస్తా అని చెప్పి రిజైన్ చెయ్యను అని చెప్పేసి చెప్పడం కూడా చూసాం. అయితే ఈడీ వాళ్ళు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు, జైల్లో ఉన్న వ్యక్తి ఏ విధంగా పరిపాలిస్తాడు అని చెప్పేసి. మరి హైకోర్టు ఏం చెప్పింది? అదేవిధంగా విచారణలో కేజ్రీవాల్గా తనే లాయర్గా మారి తన కేసును తనే విచారించుకున్నారట. మరి దీనికి ఈ విధంగా విచారించుకోవచ్చా? దీని ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సో ఇటువంటి అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. మేడం నమస్కారం. మేడం కేజ్రీవాల్ గారు అయితే రిజైన్ చేయలేదు. ఆయన అరెస్ట్ చేసిన వెంటనే నేను ఆ జైల్లో ఉండైనా సరే కంటిన్యూ చేస్తా అని చెప్పడం చూసాం. సో ఇటు ఈడీ వాళ్ళు ఒక పిటిషన్ వేస్తారు హైకోర్టులో, మరి ఇలా జైల్లో ఉన్నారు, సీఎం పదవికి రిజైన్ చేయాలి, ఇలా కంటిన్యూ చేయకూడదు అని చెప్పేసి. కానీ హైకోర్టు అయితే కొట్టేసింది వాళ్ళ కేసుని. అంటే ఇలా జైల్లో ఉండి కంటిన్యూ చేయొచ్చా? మీ ఒపీనియన్? జైల్లో ఉండి రాజ్యాన్ని రాజు ఏలచ్చును అంటే అది తప్పే, లేదు అలాగా. కాకపోతే ఇతని పొజిషన్ వేరు. ఏంటంటే ఈయన మీద నేర ఆరోపణ జరిగింది. నేర ఆరోపణ వేరు, నేర నిర్ధారణ వేరు. నేరం కనుక నిర్ధారణ అయిపోతే ఆయన రిజైన్ చేయాలి. అంతవరకు కంటిన్యూ చెయ్యొచ్చు అంటే కొన్ని రూల్స్ చెయ్యొచ్చునంటే కొన్ని చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడే కాదు, పాతకాలం నాడు కూడా రాజుకు కనుక ఒంట్లో బాగోలేదు అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అని మనం ఎలా పెడతాం? అలాగ పెట్టాలి తప్ప నేను జైల్లో ఉన్నా బయట ఉన్నా నేనే వెళ్తాను అంటే మాత్రం అది తప్పే. అలాగా రూల్ లేవు. అలాగైతే అందరు నాయకులు మేము జైల్లో ఉండే పరిపాలిస్తామంటారు. ఇంకా బయట ఉన్న వాళ్ళు ఎవరు ఉండక్కర్లేదు. జైల్లోనే లేదా అవుట్ ఆఫ్ కంట్రీలోని సెటిల్ అయిపోయి వాళ్ళు అక్కడి నుంచే మేము రాజ్యాన్ని చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ పబ్లిక్ పిచ్చోడు, అంతే కదా. పిచ్చివాళ్ళు ఎవరు అంటే పబ్లిక్ పిచ్చివాళ్ళు. సో అది తప్పే. పిటిషన్ వేసుకున్నారు, అది చెల్లచ్చా చెల్లకూడదా అనేది కోర్టు ఆ తీర్పు మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి టైం ఇచ్చి ఉంటుంది. ఈ 2 రోజులు 3 రోజులు ఏమాత్రమైన ఈడీ వాళ్ళ ఎంక్వైరీలో కనుక ఎస్ అని అన్నారు అంటే వాళ్ళు అక్కడే వెంటనే రిజైన్ చేయవలసి వస్తుంది. అంతవరకు ఆయన రాజు. కానీ జైల్లో ఉండగా మాత్రం ప్రజల్ని పాలించే హక్కు ఎవరికీ లేదు. ఇంకా అలాగైతే చట్టాలు ఎందుకు? అవసరమే లేదు. ఇంతవరకు ఎవరు అలా చేయలేదు. ఇది ఫస్ట్ టైం మనం వింటున్నాం. జైల్లో ఉండి రాజ్యాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? ఎంతోమంది నేర ఆరోపణలు ఎదుర్కొని ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నారా? లేదు కదా. ఒకసారి జైలుకి వెళ్ళారు అంటే వాళ్ళ నేరస్తుడి కిందే అనేస్తారు. ఇప్పుడు వీళ్ళని ఏమంటున్నాం అంటే మనం నేర ఆరోపణలో ఉన్నారు. అలాగైతే కవిత గారు అంతే. ఆవిడది సేమ్ నీకో రూలు నాకో రూలు కాదు, ఆవిడకి అదే రూల్ వర్తిస్తుంది. అందుకని ఏంటంటే మనం అనుకుంటున్నాం ఇదంతాను, అతను అడుగుతున్నాడు నేను పరిపాలించవచ్చు అని పిటిషన్ వేసుకున్నాడు. చెయ్యొచ్చా చేయకూడదా అనేది గవర్నమెంట్ కోర్టు నిర్ధారిస్తుంది. హైకోర్టు అయితే పరిపాలించుకోవచ్చు, అలాంటిది ఏం లేదనుకోవచ్చు. మరి వాళ్ళు ఆ పిటిషన్లో ఏం పొందుపరుచున్నాయో అది ఎప్పటి వరకు ఇచ్చారో ఆయన పీరియడ్ కంప్లీట్ అయ్యేదాకా ఉండొచ్చు అని ఉండదు. ఈ ఈడీ ఎంక్వైరీ కంప్లీట్ అయ్యేదాకా ఉండొచ్చు అని ఉండొచ్చు. ఏంటంటే మనం రిటర్న్లో ఏముందో అది చూడలేదు మనం. ఒకవేళ వాళ్ళు కనుక సార్ ఇతని ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈయనది కూడా ఉంది ఇందులో భాగస్వామ్యం అని అంటే కనుక వాళ్ళు తీసేస్తారు, ఆయనే రిజైన్ చేసేస్తాడు. ఇక మేడం ఆయనకు ఒక అడ్వకేట్ ఉండగా కూడా ఆయనే అడ్వకేట్గా మారి ఆయన కేసుని ఆయనే వాదించుకోవడం చూస్తున్నాం. అంటే ఇలా వాదించుకోవచ్చా? దీని ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఒకటమ్మా, అడ్వకేట్లు ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎవడైతే బాధపడుతున్నాడో ఆ నొప్పి వాడికి తెలుస్తుంది. నీ నొప్పి నాకు చెప్తావు, అది నేను చూసుకొని ఇలాగుందిట అలాగుందిట అని మనం చెప్తాం. అందుకని ఏంటంటే పార్టీ ఇన్ పర్సన్గా వాళ్ళు వేసుకోవచ్చు. ఎవరి కేసు వాదన వాళ్ళు వాదించుకునే హక్కు ఎప్పటి నుంచో ఉంది. కానీ ఎవరు తీసుకోలేదు. ఏంటంటే అందరూ అంత సామర్థ్యంగా చెప్పుకోకపోవచ్చు. ఎందుకంటే కొన్ని టెన్షన్స్లోని అందరూ తెలివేను. ఏంటంటే అందరూ కొంతమంది టెన్షన్స్ వల్ల వాళ్ళు వాదించుకోలేకపోతారు. టెన్షన్స్లో మనం ఏం చేసామో మనకే తెలియదు. ఇంకా కోర్టులో మనం ప్రజెంటేషన్ ఇవ్వాలి అని అంటే చాలా కష్టం అది. సో ఆయన వాదించుకుంటున్నారు. ఆయన కేసుని ఆయనకన్నా ఎవరికి తెలియదు. ఆయన చెప్తేనే కదా మనకు తెలుస్తుంది ఆయన ఏం చేశారు. సో దానికన్నా నేనే చెప్పుకుంటే బాగుండును అని ఆయన రీతిలో ఆయన చెప్పుకుంటున్నాడు. చెప్పుకోవచ్చు, నా వాదన నేను వాదించుకుంటాను అని
ఆయన పిటిషన్ వేసుకోవచ్చు, దాన్ని యాక్సెప్ట్ కూడా చేయాలి కోర్టు. ఆ రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మరి ఈయనకైనా సరే ఈ కేసులో ఉన్న వాళ్ళు చాలా మందికి మేడం బెయిల్ దొరకలేదు. అదే కేసులో ఉన్న సిసోడియా గారికి సంవత్సరంన్నర నుంచి కూడా జైల్లోనే ఉన్నారు. ఇప్పటివరకు అయితే బెయిల్ దొరకలేదు. కవిత గారికి చూస్తున్నాం. మరి కేజ్రీవాల్ గారి కన్నా బెయిల్ దొరికే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయి? బెయిల్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? అప్పుడే ఫస్ట్ ఎంక్వైరీ జరుగుతోంది. ఈ ఎంక్వైరీలో ఏం జరుగుతుంది అది సస్పెన్స్. అది కనుక క్లియర్ అయితే అప్పుడు బెయిల్కి వెళ్దాం. ఇంకా ఆయన అరెస్ట్ కాలేదు, జైలుకి పంపలేదు. ఓన్లీ ఎంక్వైరీకి తీసుకెళ్లారనే కదా, అరెస్ట్ ఏం చేయలేదు. ఎంక్వైరీ వెళ్ళారు. ఫస్ట్ కవిత గారిని కూడా ఇలాగే తీసుకెళ్ళారు, ఎంక్వైరీయే అని కదా, జైలుకి పంపిస్తామని అనలేదు. మాకు ఎంక్వైరీకి 9 days కావాలి కదా, ఆ 9 daysలో వీళ్ళు ఏదైనా దొరికే ఎవిడెన్స్లు అంటే అప్పుడు అక్కడి నుంచి ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసి తిహార్ జైలుకి పంపిస్తారు. ఎవరైనా అంతే ప్రొసీజర్. కేజ్రీవాల్ అవనియండి, ఎవరైనా అంతే. ఆల్ ఆర్ ఈక్వల్ లా దృష్టిలోని. అది ఆ ఎంక్వైరీ కంప్లీట్ అయితేనే కానీ ఈయన జైలుకి వెళ్ళాలా లేదా బెయిల్ తర్వాత సంగతి, ఇప్పుడు కాదు. ఇంకా ఆ ఎంక్వైరీ అవ్వాలి. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ పైన అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి మేడం? ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉండడం చూస్తున్నాం. పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అంటే మన ఒపీనియన్ మనం చెప్పలేము. ఏంటంటే చేశారా లేదా అనేది చేసిన వాడికి తెలియాలి, అందులో పాల్గొన్న వాడికి తెలియదు. నా ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఎంత ఉంది అనేది, పర్సంటేజ్ ఎంత ఉంది అనేది తీసుకున్న వాడికి తెలియాలి. మనం అందరం ప్రేక్షకులం. చేసిన వాడికి చేయించిన వాడికే తెలియాలి కదా. కానీ ఈ టైంలో ఇలాంటివి ఎలక్షన్స్ టైంలో ఇవి అంటే పబ్లిక్కి కూడా డిస్టర్బెన్స్ అవుతున్నది. ఏంటి అసలు ఎక్కడికి వెళ్తుంది మన గవర్నమెంట్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఏంటంటే అందరూ కొంతమంది టెన్షన్స్ వల్ల వాళ్ళు వాదించుకోలేకపోతారు. టెన్షన్స్లో మనం ఏం చేసామో మనకే తెలియదు. ఇంకా కోర్టులో మనం ప్రజెంటేషన్ ఇవ్వాలి అని అంటే చాలా కష్టం అది. సో ఆయన వాదించుకుంటున్నారు. ఆయన కేసుని ఆయనకన్నా ఎవరికి తెలియదు. ఆయన చెప్తేనే కదా మనకు తెలుస్తుంది ఆయన ఏం చేశారు. సో దానికన్నా నేనే చెప్పుకుంటే బాగుండును అని ఆయన రీతిలో ఆయన చెప్పుకుంటున్నాడు. చెప్పుకోవచ్చు, నా వాదన నేను వాదించుకుంటాను అని ఆయన పిటిషన్ వేసుకోవచ్చు, దాన్ని యాక్సెప్ట్ కూడా చేయాలి కోర్టు. ఆ రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మరి ఈయనకైనా సరే ఈ కేసులో ఉన్న వాళ్ళు చాలా మందికి మేడం బెయిల్ దొరకలేదు. అదే కేసులో ఉన్న సిసోడియా గారికి సంవత్సరంన్నర నుంచి కూడా జైల్లోనే ఉన్నారు. ఇప్పటివరకు అయితే బెయిల్ దొరకలేదు. కవిత గారికి చూస్తున్నాం. మరి కేజ్రీవాల్ గారి కన్నా బెయిల్ దొరికే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయి? బెయిల్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? అప్పుడే ఫస్ట్ ఎంక్వైరీ జరుగుతోంది. ఈ ఎంక్వైరీలో ఏం జరుగుతుంది అది సస్పెన్స్. అది కనుక క్లియర్ అయితే అప్పుడు బెయిల్కి వెళ్దాం. ఇంకా ఆయన అరెస్ట్ కాలేదు, జైలుకి పంపలేదు. ఓన్లీ ఎంక్వైరీకి తీసుకెళ్లారనే కదా, అరెస్ట్ ఏం చేయలేదు. ఎంక్వైరీ వెళ్ళారు. ఫస్ట్ కవిత గారిని కూడా ఇలాగే తీసుకెళ్ళారు, ఎంక్వైరీయే అని కదా, జైలుకి పంపిస్తామని అనలేదు. మాకు ఎంక్వైరీకి 9 days కావాలి కదా, ఆ 9 daysలో వీళ్ళు ఏదైనా దొరికే ఎవిడెన్స్లు అంటే అప్పుడు అక్కడి నుంచి ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసి తిహార్ జైలుకి పంపిస్తారు. ఎవరైనా అంతే ప్రొసీజర్. కేజ్రీవాల్ అవనియండి, ఎవరైనా అంతే. ఆల్ ఆర్ ఈక్వల్ లా దృష్టిలోని. అది ఆ ఎంక్వైరీ కంప్లీట్ అయితేనే కానీ ఈయన జైలుకి వెళ్ళాలా లేదా బెయిల్ తర్వాత సంగతి, ఇప్పుడు కాదు. ఇంకా ఆ ఎంక్వైరీ అవ్వాలి. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ పైన అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి మేడం? ఇంతమంది పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉండడం చూస్తున్నాం. పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అంటే మన ఒపీనియన్ మనం చెప్పలేము. ఏంటంటే చేశారా లేదా అనేది చేసిన వాడికి తెలియాలి, అందులో పాల్గొన్న వాడికి తెలియదు. నా ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఎంత ఉంది అనేది, పర్సంటేజ్ ఎంత ఉంది అనేది తీసుకున్న వాడికి తెలియాలి. మనం అందరం ప్రేక్షకులం. చేసిన వాడికి చేయించిన వాడికే తెలియాలి కదా. కానీ ఈ టైంలో ఇలాంటివి ఎలక్షన్స్ టైంలో ఇవి అంటే పబ్లిక్కి కూడా డిస్టర్బెన్స్ అవుతున్నది. ఏంటి అసలు ఎక్కడికి వెళ్తుంది మన గవర్నమెంట్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.